సో థర్డ్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఎటు చూసినా కూడా మనకి గ్రీనరీ, ప్లెజెంట్గా ఎంతో ఒక హాయి ఫీలింగ్ కలుగుతుందనమాట. సో మన మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటే మనం చేసే పనిలో అన్నది క్వాలిటీ కూడా ఉంటుంది కదా, అది 100% నిజమండి. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్ అరోమా తోటి మొత్తం మనకి ఆఫీస్ అంతా కూడా కనిపిస్తుంది అని చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్నాయండి, కాన్ఫరెన్స్ హాల్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ ఫ్లోర్లో ముఖ్యంగా. ఎస్, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెరీ స్పేషియస్ బిగ్ కాన్ఫరెన్స్ హాల్. ఓకే, సో మెయిన్ మనకి అక్రిడేషన్స్ అండ్ మెంబర్షిప్స్ అన్నది ఒక సంస్థకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీసోర్స్కి ఏంటంటే కొన్ని సంస్థలతోటి టైఅప్ అయి ఉందన్నమాట. సో ఈటీఎస్ చూసుకున్నట్లయితే మనకి జిఆర్ఈ టోఫెల్ రాస్తుంటారు కదా స్టూడెంట్స్, సో దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట అది. సో దాంట్లో కూడా మెంబర్షిప్ ఉందంట వీసోర్స్ వాళ్ళకి. సో ఇంకా నఫ్సా, వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ అండి. సో ఇందులో కూడా మెంబర్షిప్, ఇది చాలా ప్రెస్టీజియస్ అనమాట, ఇందులో కూడా మెంబర్షిప్ పొందారు వీళ్ళు. సో దీంతో పాటుగా ఇంకా ఈఏఐ అంటే యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, సో వీళ్ళతో పాటు. సో అందుకని మనకి మొత్తం అంతా కూడా టైర్ 1 యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. సో చాలా చక్కగా మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ నుంచి మనం సీట్ సంపాదించుకునే ఏకైక ఆర్గనైజేషన్ అనేది మనకి వీసోర్స్ అని ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉంటుంది కదా. సో ఇది మాత్రమే కాదండి, అండ్ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనకి ఎంప్లాయీస్ ఉన్నారో, సో ఇందాక మనం చూసాం కదా అండి, సెకండ్ ఫ్లోర్లో బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో మొత్తం అంతా కూడా వాళ్ళకి అంటే ఒక్కొక్క పర్సన్ కూడా ఏంటంటే ఒక 500 వీసాస్ని చూసిన వాళ్ళు అనమాట. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో అంటే ఏ చిన్న పొరపాటు వచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు కాబట్టి, సో అలాంటి వాళ్ళకి మన బాధ్యత అప్పచెప్పేసామనుకోండి, మనం టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. మెయిన్ ఇక్కడ అదే అనమాట. సో ఏదైనా వీసాస్ ప్రాసెస్ అయిందనుకోండి, జస్ట్ అంటే మ్యాక్సిమం అంటే వీళ్ళు 1 మంత్ టైం పెడతారంట. సో కానీ 15 డేస్ లోపలనే వాళ్ళ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసేస్తారు. అంటే 15 డేస్లోనే మన వీసా మన చేతికి వచ్చేస్తుందండి. ఎంత తక్కువ టైం నిజంగా, అంటే ప్లాన్ చేసేసుకోవచ్చు అనమాట. మంచి ముహూర్తం కూడా మనం పెట్టించేసుకోవచ్చు మనం ఫారెన్ వెళ్ళడానికి, అంత ఈజీగా మనకి ఇక్కడ అయిపోతుంది. అటు మనం లోన్స్ చూసుకున్న, ఎడ్యుకేషన్ లోన్స్ చూసుకున్నా, అండ్ దాంతోపాటు మనము స్కాలర్షిప్స్ చూసుకున్నా, సో చాలా 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 కంఫర్టబుల్గా మనం ఇవన్నీ పొందుతూనే మన ఎడ్యుకేషన్, మన ఏదైతే గోల్ ఉందో దాన్ని మీద ఫోకస్ చేయగలం. ఎస్, ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు కదా. సో ఎస్, మనం ఫస్ట్ నుంచి వద్దామండి. ఇక్కడ వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఎంబీబీఎస్కి అనమాట. అండ్ నెక్స్ట్ ఓవర్సీస్ కన్సల్టెన్స్ వచ్చేసరికి మనకి అబ్రాడ్లో మాస్టర్స్ చేయడానికి ఇది. అండ్ ఇంకోటి వీసోర్స్ ఫిన్టెక్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించి, అండ్ అబ్రాడ్లో మనకి ఫుడ్, అకామిడేషన్ అండ్ ఈవెన్ ఫ్లైట్ ఛార్జెస్ వీటన్నిటికి సంబంధించి కూడా మనకి ఫిన్టెక్ క్రాప్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ కంప్లీట్ సర్కిల్ అండి వీసోర్స్కి వచ్చామంటే. సో ఎక్కడా కూడా అరే ఇది లోటుగా ఉందే అని అనడానికి ఏదీ లేదు. సో మీరు డ్రీమ్ తోటి రండి, దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత వీసోర్స్ తీసుకుంటుంది.